మీ పిల్లలకు ఫేస్బుక్ వాట్సాప్లలో అకౌంట్ ఉందా? రోజులో ఎక్కువ సమయం మొబైల్కే కేటాయిస్తున్నారా? ఇంటర్నెట్తో ఒంటరిగా మారి ఆందోళన చెందుతున్నారా? ఆటలు, చదువుపై ఏకాగ్రత కోల్పోవడం, ఇంట్లో వారితో సరిగా మాట్లాడలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే దానికి కారణం ఇంటర్నెట్ డిసార్డర్. ఇదేంటి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. స్కూలుకు వెళ్లిన పిల్లలతో కమ్యూనికేషన్ ఉంటుంది కదా అని పిల్లలకు మొబైల్స్ కొనిస్తున్నారు పేరెంట్స్. కొందరైతే స్టేటస్ సింబల్ కోసం ఖరీదైన ఫోన్లు, ట్యాబ్ వంటివి కొనిచ్చేస్తున్నారు. పిల్లలు సైతం పుస్తకాలను పక్కన పెట్టేసి వాట్సాప్, ఫేస్బుక్ లాంటి వెబ్సైట్లలో మునిగిపోతున్నారు. సెల్ఫీలు దిగడం, ఎప్పటికప్పుడు ఫోటోలు అప్డేట్ చేయడం, ఫ్రెండ్స్ పెట్టిన ఫోటోలకు కామెంట్లు రాయటం, ఇలా మొబైల్ ప్రపంచంలోనే విహరిస్తున్నారు. అయితే ఈ విపరీత ధోరణి పిల్లల పాలిట శాపంగా మారుతోందని హెచ్చరిస్తున్నారు సైకాలజిస్టులు. ఫేస్బుక్, వాట్సాప్లలో అప్లోడ్ చేసిన ఫోటోలకు కామెంట్లు, లైకులు రాకపోతే మానసిక ఆందోళనకు గురవుతున్నారని, అటువంటి వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒక వ్యసనం లాగైతే డెఫినెట్గా మారుతుంది. ఓకే, ఎందుకు అంటే ఇంటర్నెట్ ఆల్ ద టైమ్ ఇంటర్నెట్ పైన ఉండడము, ఓకే ఇమ్మీడియట్గా ఏదైనా మెసేజ్ రాగానే చూసుకోవాలని అనుకోవడం, అది లేకపోతే ఏదో వల్జడిగా మిస్ అవుతున్నట్టుగా ఫీల్ అవ్వడము, దాంట్లో లైక్స్ వస్తున్నాయా లేదా, ఓకే ఎవరు లైక్ చేయలేదు, ఇప్పటిదాకా పెట్టి నేను ఒక మార్నింగ్ పెట్టాను, సాయంత్రం దాకా ఎవరు చూడలేదు, ఎవరు లైక్ ఇవ్వలేదు అని చెప్పేసి. సో దానికి ఇట్ ఈస్ బికమింగ్ అడిక్షన్ లాగా మెల్లిమెల్లిగా దానికి అలవాటు అయ్యి దే ఆర్ గెటింగ్ రెక్లూస్ ఫ్రమ్ సోషల్ లైఫ్. నలుగురు అంటే ఇప్పుడు పిల్లల ఏజ్ గ్రూప్ అంటే ఇది మోస్ట్ కామన్గా గమనించేది యూజువల్గా 14-15 ఇంకా టీన్స్లో పడ్డ తర్వాత అడల్సెంట్ ఏజ్ గ్రూప్ అంటాము. ప్రస్తుతం కాలేజీ విద్యార్థులతో పాటు పాఠశాలకు వెళ్లే పిల్లలు కూడా ఎక్కువ సంఖ్యలో మొబైల్ వాడుతున్నారు. ఫేస్బుక్లో ఫోటోలు అప్లోడ్ చేసి వాటికి వచ్చే కామెంట్ల కోసం ఎదురు చూస్తుంటామని కాలేజీ విద్యార్థులు అంటున్నారు. ఇంటర్నెట్ లేకపోతే రోజు గడవదంటున్నారు నేటి కుర్రకారు. ఫొటోస్ తీస్తాం కదా, అవి వేస్తా, మాల్స్లా అట్లా తీస్తాం కదా, ఫ్రెండ్స్ గ్రూప్ ఫోటో అట్లా వేస్తా, కమెంట్లో అంటే ఫోటో తీసేస్తా, ఇంకా మంచి ఫోటో వేస్తా. ఇంటర్ లేనప్పుడు అలోన్ అట్లా ఏం లేదు, ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటుంది. इंटरनेट नहीं है बोल तो ख़त्म, फीलिंग अच्छा नहीं आता, वेस्ट इंटरनेट नहीं है तो वेस्ट. कोई फेसबुक कैसी जो प्रोजेक्ट वाटर ये वो दिए तो फ्री हाँ करते నార్మల్గా చాటింగ్కి అన్ని ఫొటోస్ అలా పంపించుకోవచ్చు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అలా ఫొటోస్ అప్లై చేస్తా. నీకు ఏ కామెంట్ కానీ తర్వాత లైక్ కానీ రాలేదు, ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది, రాలేదు కాబట్టి. ఇంటర్నెట్ మాయలో పడి ఒంటరవుతున్న పిల్లలు అనేక రకాల మానసిక సమస్యలకు దగ్గరవుతున్నారని వైద్యులు చెప్తున్నారు. ఇంటర్నెట్ మాయాజాలంలో పడిన పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందని డాక్టర్లు సూచిస్తున్నారు. ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సోషల్ నెట్వర్క్లకు పిల్లలను దూరంగా ఉంచాలని, వీలైతే మొబైల్ వాడకాన్ని కూడా తగ్గించాలని సలహా ఇస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నారాయణ రెడ్డితో శంకర్, సాక్షి న్యూస్, హైదరాబాద్.